క్రైస్తలాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని వాగ్దానం వీక్షిస్తూ ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుని బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దినమంతా దేవుని కృపతో, దినమంతా దేవుని సన్నిధితో, దినమంతా కూడా దేవుని కాపుదల్లో వెళ్ళే భాగ్యమును ఆయన బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి వాగ్దానమును మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18, 19 వచనములను ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నట్లు, ఇశ్రాయేలుకు యూదులైన వారికి ఇస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను వారి ప్రవర్తనను చూచితిని, నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుని ప్రజలు చెరలో ఉన్నప్పుడు, దేవుని ప్రజలు శత్రు దేశంలో ఉన్నప్పుడు వారు దేవుని బిడ్డలారా పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగి వారు చేసిన ప్రార్థన దేవుడు చూచారు. వారి పశ్చాత్తాపాన్ని ఆయన చూచానని ఆయన అంటూ ఉన్నారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క మాట మీద వారు తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు వారు చేసినప్పుడు వారు శత్రువులకు అప్పగించబడ్డారు. శత్రువులు వారిని దాసులుగా చెరగొని పోయినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అయితే శత్రు దేశంలో వారు శ్రమ పట్టబడుతూ ఉన్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన వారు దిద్దుకుంటూ ఉన్నారు. అయ్యా, నీకు ఆయస్కరమైన పనులు మేము చేశాం, నిన్ను మేము బాధపరిచాం, మమ్మల్ని క్షమించని చెప్పి వారి ప్రవర్తనను వారు మార్చుకొని దేవుని తట్టి తిరిగి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిని చూచినప్పుడు వారిలో పశ్చాత్తాపం కలబడుతుంది. ఆ బాధలో, శ్రమలో వారు హింసింపబడుతూ ఉన్నప్పుడు వారు నా తట్టు చూచే వారి ప్రవర్తన, వారి క్రియలను, వారి మాటలను నేను చూచాను గనుక వారిని నేను స్వస్థపరుస్తాను, వారిని నేను బాగు చేస్తాను, వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు తత్వాన్ని నేను బాగు చేస్తాను, వారిలో ఉన్న వ్యతిరేక తత్వాన్ని నేను బాగు చేస్తాను. ఇక్కడ ఆత్మీయ స్వస్థతను దేవుడు కలుగు చేస్తానని మాట్లాడుతున్నారు. నేను వారిని స్వస్థపరుస్తాను అంటూ ఆయన ఏమంటున్నారండి, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు. దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను. దుఃఖము వారిలో కలుగుతుంది, పశ్చాత్తాపం వారిలో కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన చూచినప్పుడు వారు మార్పు చెంది ఆయన దృష్టికి వారి ప్రవర్తన దిద్దుకుంటూ ఎప్పుడైతే వారు కనిపించారో ఆయన ఏమంటూ ఉన్నారండి, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను, వారి దుఃఖమును నేను తొలగిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే దేవుడు మరలా శత్రు దేశంలో ఉండి వారి దేశంలోకి ఆయన నడిపించి వారి దుఃఖమును ఆయన తొలగించినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన మన ప్రవర్తనను చూచే దేవుడు, ఆయన మన ప్రవర్తనను చూచే దేవుడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఆయన దృష్టికి సరైనదిగా కనబడాలి. మన తలంపులు అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన క్రియలు అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు, మన నడతలు అవ్వచ్చు,
దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన సమస్తము కూడా ఆయన దృష్టికి అనుకూలముగా కనబడినప్పుడే ఆయన మనలను బాగు చేస్తానంటున్నారు. ఆయన మనకు సహాయం చేస్తానని ఇక్కడ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన ఓదారుస్తానని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి మనం మంచిగా కనబడాలి. ఆయన చూచాడు ఒక దినాన్ని. దేవుని బిడ్డలారా, భూలోకమంతటిని ఆయన చూచినప్పుడు భూలోకమంతా చెడిపోయి ఉంది, భూలోకమంతా బలాత్కారంతో నింపబడి ఉంది. అప్పుడు ఆయన అనుకున్నారు, ఈ ప్రజలను నేను ఎందుకు చేస్తానా అని తనలోనే తాను సంతాపపడే పరిస్థితులు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఇక ఈ ప్రజలు ఈ భూమి మీద ఉండకూడదని ఆయన అనుకున్నారు. గనుక 40 దినాలు ప్రచండమైన వర్షము, రాత్రింబగళ్ళు వర్షము కురుట ద్వారా సమస్త ప్రజలు చనిపోయారు. అయితే ఆయన చూచినప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు, నోవాహు నిందారహితుడిగా కనబడ్డాడు. గనుకనే దేవుడు నోవాహు కుటుంబమును కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన మనల్ని చూచినప్పుడు ఒక నోవాహు వలె మనం కనబడాలి. ఆయన దృష్టికి నీతిగా కనబడాలి. మన ప్రవర్తన ఆయన దృష్టికి అనుకూలంగా కనబడాలి. అప్పుడే ఆయన మనల్ని బాగు చేస్తానని, మనల్ని స్వస్థపరుస్తానని, మనకు సహాయము చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లేయాను దేవుడు చూచినప్పుడు లేయా ద్వేషింపబడుతూ కనబడింది ఆయనకి. దేవుని దృష్టికి లేయా మంచిగా కనబడుతుంది. ప్రజలందరూ, కుటుంబం అంతా కూడా లేయాను ద్వేషిస్తూ ఉన్నారు. భర్త లేయాను ద్వేషిస్తూ ఉన్నాడు, కుటుంబం లేయాను ద్వేషిస్తూ ఉంది, సమాజం లేయాను ద్వేషిస్తూ ఉంది. ఎందుకంటే లేయా జబ్బు కండ్ల గలదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, కానీ లేయా హృదయము ఆయన దృష్టికి అంగీకారంగా కనబడింది గనక లేయాను దేవుడు దీవించి సంతాన ప్రాప్తురాలుగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన మనల్ని చూచినప్పుడు మనం ఆయనకి మంచిగా కనబడాలి, నీతి క్రియలు చేసేవారంగా కనబడాలి. హల్లెలూయా. అట్టి రీతిగా మనం కనబడితే ఆయన మనల్ని ఓదారుస్తానని, మనల్ని స్వస్థపరుస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, అంటే కృతజ్ఞతలు వారు కోల్పోయారు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత హృదయమును కోల్పోయారు. కృతజ్ఞత లేని వారిగా వారు మారిపోయారు. గనుక నేను మరలా వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాను. మరలా వారు పశ్చాత్తాపడుతున్నారు కదా, నేను చేసిన మేళ్లను తలస్తూ నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను వారిలో నేను పుట్టిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు, ఆయన మనలను ఓదార్చే దేవుడు, ఆయన మనలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా, వారిని ఆయన మరలా ఎందుకు స్వస్థపరచవలసి వచ్చింది, మరలా ఆయన ఎందుకు ఓదార్చవలసి వచ్చిందంటే వారు ఆయన మీద తిరుగుబాటు చేయుటను బట్టి. అందుకే దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39లో మనం చూస్తే, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, గాయములను మానుపువాడను నేనే అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని ప్రజలు త్రోవ తప్పినప్పుడు ఆయన గాయపరుస్తారు, మరలా ఆ గాయములను మాన్పువాడు కూడా నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రజలు ఆయన దృష్టికి అయాస్కరంగా తిరుగుబాటు చేసేవారిగా కనబడినప్పుడు ఆయన శత్రువులకు అప్పగించారు. మరలా వారిని ఏం చేస్తున్నారు, బాగు చేస్తూ ఉన్నారు, స్వస్థపరుస్తున్నారు, ఓదారుస్తూ ఉన్నారు, కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తున్నానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన పొందుకుందాం. ఆయన మనల్ని చూచినప్పుడు నీతి క్రియలు కలిగిన వారంగా, మంచి ప్రవర్తన కలిగిన వారంగా, ఆయన దృష్టికి మంచివారిగా మనం కనబడదాం. అప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, మన శ్రమల్లో ఆయన మనల్ని ఓదారుస్తారు, మన విషయంలో ఆయన పూనుకొని ఆయన కార్యాలను మన విషయంలో ఆయన జరిగిస్తారు.
గనుక ఈ వాగ్దాన మాటలని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను మనం పొందుకుందాం. ఒకవేళ ఆయన దృష్టికి ఆయస్కరమైన పనులు, తిరుగుబాటు పనులు ఎవరైనా ఒకవేళ చేసినట్లయితే వెంటనే వాటిని విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే నేను మిమ్మల్ని ఓదారుస్తానని, స్వస్థపరుస్తానని, మరలా కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తానని చేసిన ఈ వాగ్దానమును పొందుకుందాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. నిజమే, నువ్వు మమ్మల్ని చూచే దేవుడు అయ్యా. నువ్వు చూస్తూ ఉన్నప్పుడు మా ప్రవర్తన మీ దృష్టికి సరైనదిగా కనబడాలని, అలా కనబడినప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని, ఓదారుస్తానని, కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు. ఈ మాటలు విని బిడ్డలందరూ కూడా అయ్యా నీ తట్టు చూచి వారి ప్రవర్తన దిద్దుకొని అయ్యా నీకు అనుకూలమైన ఆత్మీయత కలిగి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన మాటలను మీరు ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు. దినమంతా మీ కాపుదల, మీ భద్రత, మీ కృప అనుగ్రహించమని, రాకపోకల్లో ఉన్నవారికి మీ సన్నిధి ఉంచండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. దేవా మీకు స్తోత్రాలు. దినమంతయు నీ బిడ్డలకి నీ కృపనిమ్మని, మీ కాపుదల అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.